బయట మీరు బోర్డు ఎందుకు పెట్టలే మరి ముస్లిమ్స్ కి ఇవ్వద్దు అని చెప్పండి. బోర్డు ఎందుకు పెట్టలే? ఇదేమన్నా గవర్నమెంట్ రూలా లేకపోతే మీ సొసైటీ రూలా? చెప్పండి. చూడండి అమ్మా, ముస్లిమ్స్ కి ఎందుకు ఇయ్యరని చెప్పండి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? లివింగ్ ఇన్ అ సొసైటీ యూర్ టాకింగ్ లైక్ దిస్. ఇంత చీప్ గా మాట్లాడతారా? ఎంత ర్యాష్ గా మాట్లాడుతున్నారు మీరు? ముస్లిమ్స్ కి ఇయ్యరా? చెప్పండి. ముస్లిమ్స్ కి ఇయ్యరా? చెప్పండి. ఈ మేడం నేను ఫోన్ తీసి రికార్డ్ చేసే ముందు చాలా రూడ్ గా మాట్లాడింది. ఫోన్ తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేయగానే ఏం ఆన్సర్ చేయకుండా సైలెంట్ గా వెళ్ళిపోయింది. నేను చెప్తా ఏమైందో. నేను మా పేరెంట్స్ తో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వేకెంట్ ఉంది అని అంటే అది కొందామని వెళ్లి చూడ్డానికి వెళ్ళాను. వెళ్ళంగానే లిఫ్ట్ దగ్గర ఆమె మాకు ఎదురైంది. ఎదురుగానే ఎవరు మీరు, ఏం కావాలి, దేనికోసం వచ్చారు అని చాలా రూడ్ గా మాట్లాడింది. నేను చెప్పాను సో అండ్ సో ఫ్లాట్ సేల్ కు ఉంది కదా, అది చూడడానికి వచ్చాం మేడం అని చెప్తే, లేదు ముస్లిమ్స్ కి ఇస్తారని ఎవరు చెప్పారు, ఇక్కడ ముస్లిమ్స్ కి ఇయ్యం మేము అని అన్నది. లేదు మేడం, నేను నా సోర్సెస్ తో కనుక్కొనే వచ్చాను, ఇస్తారని చెప్తేనే చూడడానికి వచ్చానని చెప్తే, లేదు ముస్లిమ్స్ కి అసలు ఇయ్యడానికి లేదు, ఇక్కడ మేము ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్ ఓనర్ తోటి మాట్లాడినాం, ముస్లిమ్స్ కి ఇయ్యారని చెప్తేనే మేము ఇక్కడ ఫ్లాట్ కొందామని చెప్పింది. అందులో షీ క్లెయిమ్స్ టు బి గవర్నమెంట్ ఎంప్లాయ్. అక్కడ ఉన్న వాచ్మెన్ నాకేం చెప్పారంటే, ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ అందరూ టీచర్స్, వీళ్ళందరూ మాట్లాడుకున్నారు ముస్లిమ్స్ కి ఇయ్యద్దు అని. ఏం టీచర్స్ వీళ్ళు? ఎక్కడ టీచర్స్? వాట్సాప్ యూనివర్సిటీ టీచర్స్ వీళ్ళంతా? ఏం నేర్పిస్తారండి మీరు పిల్లలకి? హిందూస్ ఉన్న బిల్డింగ్స్ లో ముస్లిమ్స్ ఉండద్దు అని చెప్తారా? లేదా మీరు ఏదైనా ఇల్లు అమ్మితే మీరు ముస్లిమ్స్ కి అమ్మకండి, హిందూస్ కి మాత్రమే అమ్మండి అని చెప్తారా? ఏ జనరేషన్ లో, ఏ కాలంలో బతుకుతున్నారు మీరంతా? నాది ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫస్ట్ ఎన్కౌంటర్ కాదు. నేను ఇంతకు ముందు చాలా ఫ్లాట్స్, చాలా అపార్ట్మెంట్స్ చూసిన, కొందామని వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, లేదు మేము ముస్లిమ్స్ కి అమ్మారని చెప్పారు. మీలాంటి పెద్దవాళ్లే ఇట్లాంటి మైండ్ సెట్ తో ఉంటే వచ్చే యంగ్ జనరేషన్ వాళ్ళు ఎట్లా తయారవుతారు? వాళ్ళ మైండ్ లో మీరు ఏం ఫీడ్ చేస్తున్నారండి? ఇలాంటి డిస్క్రిమినేషన్స్, ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్, ఇలాంటి రిలీజియన్ ఫీలింగ్స్ పెట్టుకొని ఏం బతుకుతారు? గాడ్ ఫర్బిడ్ మీకు ఎప్పుడైనా ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ స్పాట్ లో సేవ్ చేయడానికి లేదా హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు ముస్లిమా, హిందూ అని చూడరు. అరే ప్రాణాలు పోతున్నాయి, మనిషి ఈయనని కాపాడదాం లేకపోతే హాస్పిటల్ కైనా తీసుకెళ్దామని చూస్తారు. మరి అలాంటప్పుడు కూడా వీడు హిందువా, వీడు ముస్లిమా అని చూసి అక్కడనే వదిలేస్తే మీ ప్రాణాలు ఏం కావాలి? నేను కూడా ఒక పబ్లిక్ సర్వీస్ లో ఉన్నా, అక్కడ నేను ఎప్పుడు కూడా డిస్క్రిమినేట్ చేయలే. నా దగ్గర వచ్చే అప్లికెంట్స్ హిందువా, ముస్లిమా అని ఎప్పుడు చూడలే. నేను ఆయనకి ఏం ప్రాబ్లం ఏంటిదనే చూసి పంపిస్తా ఎప్పుడు కూడా. కానీ ఇలాంటి మనుషులు ఎవరైతే టీచర్స్ అని చెప్పుకుంటున్నారో, అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కూడా చెప్పుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉంటే సొసైటీ మొత్తం కచరా, ఆ సొసైటీ మొత్తం నాశనం అయిపోతుంది. సో వరంగల్ లో ఉన్న బిల్డర్స్, ఆ అపార్ట్మెంట్ ఓనర్స్ కి నాది ఒక చిన్న రిక్వెస్ట్, క్లియర్ గా మీ బిల్డింగ్ బయట రాసి పెట్టేసేయండి, ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ ముస్లిమ్స్ కి అమ్మరు, లేదా దిస్ అపార్ట్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ హిందూస్, వీ వోంట్ సెల్ ది ఫ్లాట్స్ టు ముస్లిమ్స్ అని క్లియర్ గా రాసి పెట్టుకోండి.